పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో రహదారుల మరమ్మతులకు సీఎం చంద్రబాబు 5 కోట్ల రూపాయలు మంజూరు చేశారని జనసేన ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. జువ్వలపాలెం సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. జిల్లాలో రోడ్ల మరమ్మతులకు రాష్ట్ర ప్రభుత్వం 20 కోట్ల రూపాయలు కేటాయించగా తాడేపల్లిగూడెం నియోజకవర్గానికి 5 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చామని ఎమ్మెల్యే అన్నారు. పట్టణంలో మరో 20 లక్షల రూపాయల ఖర్చుతో రహదారుల గుంతలను పూడ్చనున్నట్లు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు. మన ఎలక్షన్ అయ్యేటప్పుడు చూసాం, జోలబాలు రావాలంటే అరగంట టైం తాడేపల్లి నుంచి అన్ని గోతులు మయ్యం. క్షేమంగా ఇంటికి వెళ్తామో తెలియని పరిస్థితి మా చెల్లి గారు చెప్పినట్టు. మరి అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఆశీస్సుల మేరకు ఈ జిల్లాకి 20 కోట్ల రూపాయలు ఇస్తే నేను గొడవ పెట్టి 5 కోట్ల రూపాయలు తాడేపల్లి నుంచి తీసుకొచ్చాను. ముందు 5 లక్షల రూపాయలు నా సొంత డబ్బులతో వెంటనే ఈ ప్రజలకు ఏదో చేతాన్ని వాగ్దానం చేసామని వేసాం. ఎండ కొట్టుకుపోయింది, 3 వారాలు వచ్చినాయి. ఇప్పుడు సీఎం గారి దగ్గరికి వెళ్ళి నా ఆశ సరిపోదు సార్, మీరు ఏదో చేయాలంటే మళ్ళీ 5 కోట్ల రూపాయలు మనకి ఇవ్వడం జరిగింది. దాంట్లో మున్సిపాలిటీలో ఉన్న పార్ట్ హోల్స్ 324 కూడా గుర్తించి మున్సిపాలిటీకి 22 లక్షల రూపాయలు జనరల్ గ్రాంట్ ఇచ్చి ఇక్కడ 5 కోట్ల రూపాయలతో అన్ని గ్రామాలకే రోడ్లు రిపేర్ చేసి బాధ్యతని ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది. ఎందుకంటే ఇది మన కోసం కాదు, ప్రజలు మనకు ఓట్లేసి ఒక బాధ్యత మనకి ఇచ్చారు. ఆ దిశగానే మనం ప్రజల కోసమే మనం పనిచేయాలని ఆలోచనతో పనిచేస్తున్న ప్రభుత్వం ఇది, ఇక్కడ ఉన్న నాయకులు కానీ ఎవరైనా. కాబట్టి మీ అందరికీ నీళ్ళే ఉన్నారు, నీళ్ళు ఇచ్చి బాధ్యత నేను తీసుకున్నా మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఆ బాధ్యతని తొందరలోనే మీకు నీళ్ళు వచ్చాయి.